ఆయన ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ ఆత్మలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించి నీకు రక్షణ ఇవ్వాలని, నీ ఆత్మకు మోక్షం ఇవ్వాలని, నీ జీవితాన్ని వెలిగించాలని, నీ పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తన చేతులను చాపి పిలుస్తున్నాడు. ఈ రోజు గుడ్ ఫ్రైడే. కారణం ఏంటి? యేసు మరణిస్తే ఎలా మంచి శుక్రవారంగా మారింది? కారణం ప్రతి మనిషి పాప శాపాన్ని తొలగించిన రోజు. యేసుని ఆత్మలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగిస్తాడు. పాప క్షమాపణ లేకపోతే నరకం తప్పదని వాక్యం సెలవిస్తుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని, ఆ భయంకరమైన నరకగ్నిలోనికి ఎవరు వెళ్ళకూడదని ప్రతి వ్యక్తి మారు మనసు పొంది, ఇదిగో యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము అని పిలిస్తే నీ ఆత్మకు రక్షణ ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేక గుడ్ ఫ్రైడే గాస్పల్ ర్యాలీ మార్చ్ 25వ తేదీ ఉదయం 6 గంటలకు. ప్రత్యేక గమనిక: గాస్పల్ ర్యాలీ అనంతరం ఉదయం 10 గంటలకు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారిచే ప్రత్యేక గుడ్ ఫ్రైడే వాక్య సందేశం అందించబడును. ర్యాలీ జరుగు స్థలములు: సికింద్రాబాద్ లో వైస్రాయ్ అండ్ కేజీఆర్ గార్డెన్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్టాండ్ ఆపోజిట్ లైన్, సికింద్రాబాద్. విశాఖపట్నంలో వాక్ ఫర్ జీసస్, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. వివరములకు 8008777300. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. Topic today is walking with God, zeal to walk with God. దేవునితో నడవాలి అనేటువంటి తృష్ణ కలిగి ఉండుట, ఆసక్తి కలిగి ఉండుట అనే అంశంగా రాసుకోండి. Great zeal, develop zeal for Jesus. దేవుని కొరకు ఉన్నటువంటి మీ ఆసక్తిని అభివృద్ధి పరచుకోండి. Exodus chapter 33 verse 11, when you read that, Moses was spending time and speaking to God face to face. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మోషే దేవుని సన్నిధిలో సమయం గడిపి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. Come on, read it. And the Lord spake unto Moses face to face as a man speaketh unto his friend. What a wonderful scripture is this. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎలా మాట్లాడుచుండెను? ముఖాముఖి. ఎవరితో మాట్లాడినట్టు? స్నేహితునితో మాట్లాడినట్టు. అంటే మోషే ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు? మొహమ్మద్తోనా? కొంచెం గట్టిగా హల్లెలూయా. నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఎందుకు దేవుడు నన్ను అలా ప్రేరేపించాడు, తర్వాత నేను ఆలోచించాను, ప్రభు ఎందుకు నన్ను ఇలా ప్రేరేపిస్తున్నావని. అప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, నా బిడ్డలు ఎవరు దేనికి బానిస కావద్దని చెప్పన్నాడు. God doesn't want any of the child of God to be a slave to social media or anything in the world. WhatsApp, ESAP, ASAP, any soup. God doesn't want you to become a slave to that. You can use it, but don't be slave to that. దేవుని బిడ్డలు ఎవరు కూడా ఈ సోషల్ మీడియా కానీ వాట్సాప్ కానీ దేనికి కూడా బానిసలు అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. దాన్ని వాడుకోవచ్చు కానీ దానికి బానిసలు అయిపోకూడదు. Use for a good purpose or business purpose or job purpose. For a purpose you can use a Facebook, but don't be slave to Facebook. మంచి ఉద్దేశం కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ఉద్దేశాల కొరకు నువ్వు వాడుకోవచ్చు కానీ నువ్వు దాన్ని దుర్వినియోగంగా వాడకూడదు. Now Moses had a wonderful book. మోషే అద్భుతమైన ఒక గ్రంథాన్ని రాసి ఉన్నాడు. A faith book. విశ్వాస గ్రంథం కలిగి ఉన్నాడు. You know, Pentateuch we say in a Greek. మరి పంచకాండము అంటాం, పెంటాట్యూక్ అంటాం. First 5 books of the Bible. బైబిల్లో మొదటి 5 గ్రంథాలు కూడా Genesis, ఆదికాండం, Exodus, నిర్గమకాండం, Leviticus, లేవియకాండం, Numbers, సంఖ్యాకాండం, Deuteronomy. ద్వితీయోపదేశకాండం. 5 books were written by Moses the prophet. ఈ 5 గ్రంథాలు కూడా ప్రవక్త అయిన మోషే ద్వారా రాయబడి ఉన్నాయి. Why God used Moses? దేవుడు ఎందుకు మోషేని వాడుకున్నారు? Because Moses had a so close friendship with God. ఎందుకంటే మోషే దేవునితో అతి సన్నిహితమైన స్నేహాన్ని కలిగి ఉన్నాడు. Talking to God face to face. దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం. What a wonderful word that is. అది ఎంత చక్కని మాట అది. Do you have this experience? అటువంటి అనుభవం నీకుందా? Wish to have this experience. అలాంటిది అనుభవం కలిగి ఉండడానికి మీరు ఆశించండి. I want to see your face. దేవా నీ ముఖం చూడాలని నేను కోరుతున్నాను. Many people are not asking this kind of prayer. చాలా మంది ఇటువంటి ప్రార్థన ఎవరు అడగటం లేదు. Many are busy. Lord, I want to see some more prosperity in my life. ప్రభువా నా జీవితంలో ఇంకా అభివృద్ధి నేను చూడాలనుకుంటున్నాను.
ఉన్నాను అంటారు. Let me purchase some more cars. ఇంకా కొన్ని కార్లు నేను కొనాలి, Let me buy some more plots. ఇంకా నేను కొనాలి, Let me get more money. ఇంకా డబ్బు నేను ఎక్కువగా Let me సంపాదించాలి, get more glory. ఇంకా నాకు ఎక్కువ పేరు Let రావాలి, me get more credits. నాకే ప్రఖ్యాతి రావాలి, Let me become a hirer. నేను ఇంకా గొప్పవాడిని అయిపోవాలి, Let me become a great person. నేను గొప్ప వ్యక్తి ఎత్తునే స్థితికి వెళ్ళాలి. Oh, what a sad thing it is. ఇది ఎంత బాధాకరమైనది. Brothers and sisters, having everything in the world, if you don't have connection with God, you are lost. సహోదరి సోదరుల, లోకంలో అన్ని కూడా కలిగి ఉండి దేవునితో సంబంధం కలిగి లేక పోగొట్టుకున్నట్లయితే నువ్వు అన్ని పోగొట్టుకున్నట్లే. Those who had a zeal to serve God, to seek God, they were well blessed. దేవుని సేవించాలి, దేవుని వెతకాలనే తృష్ణతో ఆసక్తితో వారు చేసినప్పుడు వారు బహుగా దీవించబడ్డారు. They had a zeal to see the face of God. దేవుని ముఖాన్ని చూడాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు. Elijah was always after God. ఏలియా ఎప్పుడు దేవుని వెంబడిస్తూ ఉండేవాడు. Of course, he was not married. అతనికి వివాహం కాలేదు, He was a young man. అతను యవనస్తుడిగా ఉన్నాడు. He had a zeal to serve God. దేవుని సేవించాలి అనే తృష్ణతో ఉన్నాడు. Elijah walking with God. ఏలియా దేవునితో నడుస్తూ ఉన్నాడు. First Kings chapter 19 verse 1 to 10. మొదటి రాజులు 19 మొదటి 10 వచనాల్లో, And Second Kings chapter 2. రెండవ రాజులు 2వ అధ్యాయం, We see the Elisha also like that. అక్కడ ఎలీషా కూడా అలాగా మనం చూస్తున్నాం. He had a zeal to walk with God. దేవునితో నడవాలి అనేటువంటి మంట కలిగి ఉన్నాడు. Those who are walk with God, those who speak with God, they will have boldness. దేవునితో నడుచువారు, దేవునితో మాట్లాడేవారు బహు ధైర్యాన్ని See the పొందుకుంటారు. boldness of Elijah. ఏలియా ధైర్యాన్ని చూడండి, He was so bold enough. చాలా ధైర్యం కలిగిన వ్యక్తి. Why? ఎందుకు? Who gave him this boldness? అంత ధైర్యం ఆయనకి ఎవరిచ్చారు? Because he was walking with God. ఎందుకంటే అతను దేవునితో నడుస్తున్నాడు. When you walk with God, you will not afraid of the people in the world. నీవు దేవునితో నడిచేటప్పుడు లోకముల మనుషులకు నీవు Not ఏమాత్రం afraid భయపడవు. of enemies. నీ శత్రువులకు నీవు భయపడవు. You are not afraid of any satanic work. ఏ సాతాను క్రియకైనా నీవు భయపడవు. Witchcraft powers, black magic, white magic, any rituals, nothing will affect you. చేతబడి శక్తులైన మంత్రశక్తులు క్షుద్ర ఏ విషయానికి కూడా నీవు భయపడవు. Because you are walking with the Creator. ఎందుకనగా నీవు సృష్టికర్తతో నడుస్తున్నావు. యోబు గురించి పరలోక రాజ్యంలో మాట్లాడతాడు. సాతానా, నువ్వు ఎప్పుడైనా నా భక్తుడైన యోబు గురించి విన్నావా? ఊజు దేశంలో ఉన్నాడు, ఆయన గురించి విన్నావా? ఆయన భార్య బిడ్డలు ఎంతో మంచిగా భక్తి కలిగిన వారు, తెల్లవారుజామున ప్రార్థిస్తారు, నన్ను ప్రార్థించుట్లో చాలా భక్తి గలవాడు అంటే సాతానుడంట ఆహాహాహాహా, ఊరికి అంత భక్తి గలవాడయ్యాడా? నువ్వు ఆయన కాపాడుతున్నావు, ఆయన పిల్లల చుట్టూ కంచి వేశావు, ఆయనకి కంచి వేశావు, ఆయన ఆస్తికి కంచి వేశావు, ఆయన సంపదను నువ్వు ఆశీర్వదించావు, ఆయన చేతి పనులను నువ్వు ఆశీర్వదించావు. కాబట్టి అతను బహుగా ఆశీర్వదించబడ్డాడు, అనేక సంపాదించాడు. కారణం ఏంటంటే నీవు అతని ఇంటి చుట్టూ కంచి వేశావు. We children of God should have the God's fencing around our houses. దేవుని బిడ్డలమైన మనం దేవుని యొక్క కంచె మన గృహాల చుట్టూ మనం కలిగి ఉండాలి. Satan is complaining to God. సాతానుడు దేవునికి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. If you remove this fence from Job's life, యోబు జీవితంలో నుండి కంచె నువ్వు తొలగిస్తే, remove the fence that you have put around the business of Job. యోబుకు అతని వ్యాపారం చుట్టూ వేసినటువంటి కంచెను నీవు తొలగించు. You have put fence around his children. నీవు అతని పిల్లల చుట్టూ కంచె వేసావు కదా. Come on Lord, if you remove the fence, I'll show who I am, and then you will know whether this servant of God is really your servant or not. నీవు ఆ కంచెను తీసివేస్తే నేనేం చేస్తున్నప్పుడు చూద్దువు గాని ఈ దాసుడు నిజంగా నేను సేవించినప్పుడు నువ్వు చూద్దువు గాని అని సాతానుడు అంటున్నాడు. We know all the story. మిగతా కథంతా మనకు తెలుసు. Book of Job. యోబు గ్రంథంలో He lost his children. తన బిడ్డలు పోగొట్టుకున్నాడు. Lost his business. తన వ్యాపారం పోయింది. Lost his health. తన ఆరోగ్యం పోయింది. He suffered a lot. ఎన్నో శ్రమలు పొందాడు. Why? ఎందుకు? The fence was removed. ఆ కంచె తొలగించబడింది. When the fencing was removed, ఆ కంచె అనేది తొలగించబడినప్పుడు he was suffered a lot. ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. Finally his wife shouted at him. చివరికి అతని భార్య కూడా అతని మీద కేకలు వేస్తుంది. You scolded God and die. నీవు దేవుని దూషించి మరణముఖము చనిపోమని చెప్పింది. This is what the devil will do. సాతానుడు ఆ విధంగా చేస్తాడు. Devil will first of all say, remove the fence from this family. సాతానుడు మొదటగా అంటాడు, ఈ కుటుంబం చుట్టూ ఉన్న కంచె నువ్వు తీసివేయి. So he will bring troubles and problems to us. తర్వాత సమస్యలు ఇబ్బందులు మనకు కలిగిస్తాడు. Then finally he will say, scold God and die. చివరికి ఏమంటాడంటే దేవుని దూషించి నువ్వు చనిపో అంటాడు. That's the vision of devil. అది సాతాను యొక్క పని. Don't fulfill the vision of devil. సాతాను యొక్క దర్శనాలు నెరవేర్చొద్దు. Don't fulfill the plan of the devil. సాతాను యొక్క ఆలోచనలు Don't నెరవేర్చొద్దు. fulfill the purpose of the devil. సాతాను ఉద్దేశాలు You నెరవేర్చవద్దు. are a servant of God, you are a child of God, you are dedicated your life to God. నీవు దేవుని సేవకుడవు, దేవుని బిడ్డవు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నవాడు. Till the end of your life. నీ జీవితాంతం వరకు What may come, what may go out of your life. నీ జీవితంలోనికి ఏమొచ్చినా ఏమి జీవితంలో కోల్పోయినా, In any critical situation. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా Trust in God. దేవుని యందు నమ్మిక ఉంచు. Pray to God. దేవునికి ప్రార్థించు. God
God will again revive you. దేవుడు మరలా నీకు తిరిగి He can అనుగ్రహిస్తాడు. restore everything. నీకు కావాల్సిన అన్ని దేవుడు తిరిగి That's what ఇస్తాడు. happened to Job's life. యోబు జీవితంలో అదే జరిగింది. Job chapter 42. యోబు 42వ అధ్యాయం, Job chapter 37. యోబు 37వ అధ్యాయం. And when you read the 42 chapter totally, the Job was blessed double portion. 42వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు యోబు రెండింతలుగా తిరిగి దీవించబడ్డాడు. Blessed twice. రెండింతలుగా దీవించబడ్డాడు. So the blessings of the Lord will come upon you. ప్రభు యొక్క దేవుని ఆశీర్వాదాలు మీ పైకి దిగి So వస్తాయి. you should ask God, let your fiery fencing be around my house. దేవా మా గృహం చుట్టూ మీ అగ్ని కంచె ఉంచండి ప్రభు Let అని your దేవుని fencing be అడగాలి. around my children. నా బిడ్డల చుట్టూ మీరు కంచె Let వేయండి. your fencing be there around my church. మా సంఘము చుట్టూ దేవా మీ కంచె వేయండి అని అడగాలి. There are many demons, evil spirits, works are going on this year. ఎన్నో దురాత్మల అపవిత్రాత్మ కార్యాలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. They black magic people. మరి మంత్రశక్తులు కలిగిన ప్రజలు They do lot of things. ఎన్నో పనులు వారు చేస్తుంటారు. The one person was scolding something, is murmuring in his mouth. ఒక వ్యక్తి తన నోట్లోంచి ఏదో మాటలు దూషణకరమైన మాటలు పలుకుతున్నాడు. The servant of God thought that he is praying in tongues. దేవుని సేవకుడు అనుకున్నాడు తన అనిభాషలో మాట్లాడుతున్నాడేమో అనుకున్నారు. He asked that, are you praying in tongues? Are you praying to God? ఆ వ్యక్తిని అడుగుతున్నారు, మీరు అన్ని భాషలో మాట్లాడుతూ దేవుని ప్రార్థిస్తున్నారని అడిగారు. No, I am a witch. లేదు లేదు, నేను చేతబడి చేసేవాడిని. Then what are you doing here? మరి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? Continually you are spelling some words. నువ్వేదో మాటలు ఉచ్చరిస్తూ ఉన్న నోట్లో You are పలుకుతున్నావు. shouting some words out of your mouth. నీ నోట్లోంచి ఏవో మాటలు పలుకుతున్నావు, ఏంటవి? We children of God always we pray and speak in tongues. దేవుని బిడ్డలమైన మేము ఎప్పుడు దేవునికి ప్రార్థిస్తాం, అన్య భాషలు మాట్లాడతాం. Then what are you doing? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? To whom are you praying? నువ్వు ఎవరికి ప్రార్థిస్తున్నావు? This witch said in Africa. ఆ చేతబడి చేసే వ్యక్తి ఆఫ్రికా దేశంలో అన్నాడు. He said, అతను ఇలా అన్నాడు, I am praying to Lucifer. నేను లూసిఫర్ కు ప్రార్థిస్తున్నాను. Hey, why you are praying to Lucifer? నువ్వెందుకు లూసిఫర్ కు ప్రార్థిస్తున్నావు? Then he said, your leader is Jesus, our leader is Lucifer. మీ నాయకుడు యేసైతే మా నాయకుడు లూసిఫర్ అని చెప్పాడు. Then servant of God so afraid. దేవుని సేవకుడు ఎంతో భయపడ్డాడు. How dare you are following a Satan? నువ్వు సాతాన్ని వెంబడిస్తున్నావా? నీకు అంత ధైర్యం? He will reach hell, my brother. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నా సహోదరుడా. He said, no problem. అతను అంటున్నాడు, ఏం పర్వాలేదు అంటున్నాడు. So okay, what are you chatting in your mouth? సరే, ఇంతకీ నీ నోట్లోంచి ఏం మాట్లాడుతున్నావు? He said that, అప్పుడు అతను చెప్పాడు, I am always continually saying some words and praying to Lucifer to divide, to disturb all Christian families. నేను ఎప్పుడు కూడా సాతానికి నేను ఒకటే ప్రార్థన అడుగుతాను, ఏంటంటే క్రైస్తవ కుటుంబాలన్నీ విడిపోవాలి, నాశనం అయిపోవాలని ప్రార్థిస్తానని Let చెప్పాడు. there be quarrels start in every church. ప్రతి సంఘంలో కూడా గొడవలు మొదలవ్వాలి. Not carols, but quarrels. కేరళస్ తిరగడం కాదు, గొడవలు మొదలవ్వడం. Every church fight each other. ప్రతి సంఘం ఒకరితో ఒకరు గొడవ పడాలి. Every servant of God fight each other. సేవకులందరూ ఒకరితో ఒకరు గొడవలాడుకోవాలి. Every family, husband, wife should fight each other. కుటుంబంలో భార్య భర్తలు ఒకరితో ఒకరు గొడవలు పడాలి. Brothers and sisters should fight each other. అక్కచెల్ల అన్నదమ్ములు గొడవలు పడాలి. Let there be disturbance in every Christian family. That's what he said. ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా ఇటువంటి అభ్యంతరాలు కలగాలని ఆ వ్యక్తి చెప్పాడు. Oh my God, there are some people that targeted our families. కొంతమంది మన కుటుంబాలను గురుగా చేసుకొని నాశనం అవ్వాలని కోరుకుంటే Witches in the world, some of them, they targeted our Christian families. ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు గలవారు క్రైస్తవ కుటుంబాలు విడగొట్టడానికి ఆలోచిస్తున్నారు. Lucifer says, లూసిఫర్ అన్నాడు, don't disturb any people those who are not following Bible. బైబిల్ను వెంబడించకుండా ఉన్న వారిని ఎవరిని కూడా మీరు ఇబ్బంది పెట్టకండి అని చెప్పాడు. But those who are following Bible, disturb them. బైబిల్ను అనుసరించే వారినే మాత్రమే మీరు అభ్యంతరం పెట్టండి. If the man is saying there is no God, no devil, take care of him. ఒకవేళ ఎవరైనా సరే దేవుడు లేడు దయ్యం లేదండి అంటే అతన్ని జాగ్రత్తగా చూసుకోండి. Don't disturb them. అతను వారిని ఇబ్బంది పెట్టొద్దు. Let their business increase. వారి వ్యాపారాలు పెరగాలి. Let all their triumphs may increase. వారికి ఉన్నటువంటి అన్ని కూడా సమస్తం వర్ధిల్లాలి. But only those who are following God, కానీ ఎవరైతే దేవుని వెంబడిస్తారో following Jesus, యేసును వెంబడించేవారు give them maximum troubles. వారికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలని పెట్టండి. They should get fed up in their life. వారి జీవితంలో వారు విసుగుపోవాలి. Like a Job. యోబు వలె They should start scolding God. వారు దేవుని దూషించే స్థితికి రావాలి. That's what the devil is doing. సాతానుడు అలాగే చేస్తున్నాడు. So we children of God, కానీ దేవుని బిడ్డలమైన మనం, what did Jesus said to us? యేసయ్య మనకేం చెప్పారు? One thing Jesus said to do continually. Come on, tell me what is that? ఒక విషయాన్ని నిత్యము చేయమని యేసయ్య మనకు చెప్పారు. ఏంటో మీరు చెప్పాలి. Because Jesus knew that witches are doing something wrong against your family. ఎందుకనగా దుష్టుడైనటువంటి వాడు నీ కుటుంబానికి విరుద్ధంగా కొన్ని పనులు చేస్తున్నాడని యేసయ్యకి తెలుసు. They are also continually doing something wrong for us. వారు కూడా మనకు కీడు చేయడానికి నిత్యము ఒక పనిలో ఉన్నారు. So Jesus said, continue to do something for all of us we should do. What is it once again? అందుకే యేసయ్య మనందరం కూడా నిత్యము ఒక పని చేయమని యేసయ్య చెప్పారు. ఏ పని మరొకసారి చెప్పండి. Pray. Pray continually. నిత్యము ప్రార్థన చేయుడి. Pray without ceasing. విసుగక ప్రార్థన చేయండి. 1 Thessalonians chapter 5 verse 17 and 18. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. Pray without ceasing.
ఎడతెగక ప్రార్థన చేయుడి. We need to do something continue in our life, that is prayer life. మన జీవితంలో ఎడతెగక చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును. Children of God, we should continually pray. దేవుని బిడ్డలైన మనం ఎడతెగక ప్రార్థించాలి. Luke chapter 18 verse 1 to 9. లోక 18:1-9 Jesus said pray continually. యేసయ్య నిత్యము ప్రార్థించమని చెప్పారు. Mark chapter 11 verse 22-24. మార్కు 11:22-24 వరకు Jesus also said pray that you will not enter into the temptation. మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థించుడు అని యేసయ్య చెప్పారు. Luke chapter 22 verse 44-46. లోక 22:44-46 వరకు He called his disciples. తన శిష్యులను పిలిచి He said pray that you will not enter into temptation. మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయుడు అని యేసయ్య చెప్పారు. He said directly. ఆయన నేరుగా వారితో చెప్పారు. He spoke to them. వారితో మాట్లాడారు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. అంటే దేవుని ప్రజలమైన మనము కొన్ని మార్లు లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎందుకు? శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం. పరలోక ప్రార్థనలో ప్రభు నాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మానవులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించము. దుష్టు నుండి తప్పించమన్నాడు. ఎవరా దుష్టుడు? వీడు ఉన్నాడా? ఉన్నాడు కాబట్టి వాడి నుండి మనల్ని ఏం చేయాలంట? తప్పించాలని ప్రార్థన చేయాలి. ఈ దుష్టుడు కుటుంబాలను తిన్నగా ఉండనివ్వడు, వివాహం చేసుకున్న వారిని పెళ్ళైన వారిని తిన్నగా ఉండనివ్వడు, మరి పిల్లలను తిన్నగా ఉండనివ్వడు, పెద్దలను తిన్నగా ఉండనివ్వడు. అనేక విధాలుగా దురాశలు కల్పించి మానవ బ్రతుకులను వాడు గుప్పిట్లో పెట్టుకొని మనుషులను ఒక విధముగా వలలో చిక్కి వేసుకున్నటువంటి పక్షులను పట్టిన వేటగాడులాగా, చేపలు పట్టిన జాలరులాగా ఎగిరి గంతులు వేస్తున్నాడట. హబక్కూకు 1:15-16. సో సాతానుడు ఈ విధంగా మానవులను తన సొంతం చేసుకుని వాడు గంతులు వేస్తున్నాడు. మనుషులకు చిన్న చిన్న ఆనందాన్ని చూపించి వాడు సొంతం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనసు మార్చుకుందాం, భయభక్తి కలిగి ఉందాం, విశ్వాసం ఎదుగుదాం. సో దేవునితో నడిచిన హానోక్, దేవునితో నడిచిన అబ్రహాం, దేవునితో నడిచిన నోవా, దేవునితో నడిచిన వీరందరికీ కుటుంబాలు ఉన్నాయి, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. భక్తి కలిగి వారు జీవించారు. Because they had a zeal for God, they lived for God. వారు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నారు కనుక దేవుని కొరకు జీవించారు. Jeremiah from his childhood he served God. ఇర్మియా యవన కాలం నుండి దేవుని సేవ చేశాడు. Family of Jonadab he also. యోనాదాబు యొక్క కుటుంబం అంతా కూడా. Joseph, యోసేపు, Job, యోబు, even Shadrach, Meshach, Abednego. షద్రక్ మేషక్ అబేద్నెగోలు. Shadrach, Meshach, Abednego, the king said, I'm going to throw you into fire. షద్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు అన్నాడు, నేను అగ్నిగుండంలో పడేస్తాను మిమ్మల్ని. Put you in a flames of fire. అగ్నిగుండంలో మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాను. Burn right now. నీవు అక్కడ వెంటనే కాలిపోతారు. Otherwise you have to obey and worship this idol, I will leave you. లేని ఎడల ఇదిగో మీరు ఇక్కడ దీనిని మురికి ఆరాధన చేస్తే నేను మిమ్మల్ని If you విడిచిపెడతాను. don't worship this idol, మీరు ఈ విగ్రహానికి మీరు మొక్కకపోని I ఎడల will throw you in fire. నేను అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తాను. Shadrach, Meshach, Abednego said, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, O king, ఓ రాజా, we are not afraid of that hellfire. మేము ఈ యొక్క అగ్నిగుండానికి మేము భయపడటం లేదు. Whom we serve, our God is able to save us. మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపపోయినను మేము మాత్రం ఈ బొమ్మకు మొక్కమన్నారు. అంటే వీళ్ళు అంత స్పిరిచువల్ లైఫ్లో ఒక అన్కాంప్రమైజ్డ్ స్టేటస్కి వచ్చారు, లేదంటే ఆ సిచ్యువేషన్, ఆ స్టేజ్కి వచ్చారు. దే స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ విత్ ఎనీథింగ్. వారు ఇక దేనితోనూ రాజీ పడనటువంటి ఆత్మస్థితిలో ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వారు వచ్చారు. We should live like that. అటువంటి విధంగా మనం జీవించాలి. And finally what happened? చివరికి ఏం జరిగింది? King got anger. రాజు ఇంకా ఉగ్రుడయ్యాడు. King said that increase the fire for 7 times more. ఆ అగ్నిగుండాన్ని 7 ఎక్కువ చేయండి అని చెప్పాడు. Throw these 3 young men inside. ఈ ముగ్గురు యవనస్తులను దానిలో తోసివేయండి. Burn them up right now. ఈ వెంటనే వారిని కాల్చివేయండి. The flames of fire become 7 times higher. అగ్నిగుండంలో ఉన్నటువంటి అగ్ని 7 రెట్లు అధికమైపోయింది. Immediately. వెంటనే The people, those who వాళ్ళని పడేసిన వాళ్ళు ఏమైపోయారంట? బైబిల్ చెప్తుంది వాళ్ళని పడవేసిన వాళ్ళు కాలిపోయారు. కానీ పడినవాడు ఏమవ్వాలి? పడేసినోడే కాలిపోతే పడినోడు ఏమవ్వాలి? బూడిదవ్వాలి. పడినవాడు బూడిద కాలేదు, కానీ వాళ్ళు లేచి పాడుతూ వాళ్ళు నడుస్తూ ఉండగా రాజు భయపడిపోయాడు. హే, మనం ఎక్కడ పడేసాం వాళ్ళని? అగ్నిగుండంలో. మరి ఏమవుతున్నారు వాళ్ళు? పాటలు పాడుతున్నారేంటి? కాలిపోవాలి కదా.
ఏమో సార్ వాళ్ళకి ఏసీ రూమ్లో ఉంది సార్ అన్నాడు. లోపల ముగ్గురు తిరుగుతున్నారా? అవును నాకు కనబడుతున్నారు సార్ తిరుగుతున్నారు. నీకు? సార్ నాకు నలుగురు కనబడుతున్నారు. అవును నాకు నలుగురు కనబడుతున్నారు. మరి ఎంతమంది వేసాం లోపల? ముగ్గురు వేస్తే నాలుగో వాడు ఎక్కడి నుండి వచ్చాడు? అదే మాకు అర్థం కావట్లేదు సార్, మతిపోతుంది. ముగ్గురు లోపలికి వెళ్ళి ఎంతమంది అయ్యారు? ఈ నాలుగో వాడు ఎలా ఉన్నాడట? దేవుని మహిమను పోలి ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈవెన్ కింగ్ నోటిస్డ్ దట్ ఈస్ నాట్ ఎ మ్యాన్, హి ఈస్ ఎ ఏంజెల్. అని రాజు కూడా గమనించాడు. నాలుగవ వ్యక్తి దేవదూతను పోలిన వ్యక్తిగా ఉన్నాడని రాజు గమనించి చెప్పాడు. ఇప్పుడు నాతో చెప్పండి, ఈ ముగ్గురు యవనస్తుల్ని పడేసినప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? అంటే అగ్నిగుండంలో పడినప్పుడు దేవుడు వచ్చాడా, పడకముందు వచ్చాడా? గట్టిగా చెప్పాలి. అంటే శోధనలో పడిన తర్వాత దేవుడు ఉంటాడా, పడకముందే దేవుడు ఉంటాడా? పడకముందు ఉన్నాడు, కానీ పడినప్పుడు శోధనలో మన పక్కనే ఉంటాడు ప్రభు. ఎక్కడికి వెళ్ళడు మనకు కాపాడడానికి. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ దేవుని ప్రెజెన్స్ ఎక్కువ అనుభవించగలవు. శ్రమలో, కష్టంలో, దుఃఖంలో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ఎక్కువగా ప్రభు ప్రార్థన విశ్వాసాన్ని అనుభవించిన వాళ్ళు చాలా మంది, ఆత్మీయత అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కనుక శ్రమ ద్వారా వెళ్ళినప్పుడు, కష్టం ద్వారా వెళ్ళినప్పుడు బాధపడుతూ ఉండకు. దేవుడిని పక్కనే నడవబోతున్నాడు నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. సో వీళ్ళకి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. అగ్నిగుండంలో పడేసినా కాలిపోయినా పర్వాలేదు, ప్రభు కొరకు జీవిస్తామన్నారు. పడవేయబడగా ప్రభు వచ్చాడు, వారితో నడిచాడు. So Jesus walked with them. They got a great opportunity. They could see Jesus and they're walking with Jesus when they fell into the fire. వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు యేసును చూస్తున్నారు. యేసుతో కలిసి అక్కడ నడిచే అవకాశం పొందుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Daniel from his teenage he served God. దానియేలు యవన ప్రాయం నుండి దేవుని సేవించాడు. ఫినెహాసు he saw the adultery is going on. వ్యభిచారం జరుగుతుండగా గమనించాడు. Immediately stopped that adultery. ఆ వ్యభిచారాన్ని ఆపుటకు అతను Said గద్దించాడు. to the woman and man, you are not supposed to do all this nonsense. మీరు ఇటువంటి పనులు చేయడానికి అనుమతి లేదని పురుషులను స్త్రీలను గద్దించాడు. If you are a husband wife, I don't mind. నువ్వు భార్య భర్తలైతే నేను పట్టించుకోను. Get married and live together. వివాహం చేసుకొని కలిసి బ్రతకండి. But you are not married together. కానీ మీరు ఇద్దరు వివాహం కాలేదు. మీకు Why do you want to do the things which you have to do after marriage? వివాహం తర్వాత చేయవలసిన పనులు ఇప్పుడు ఎందుకు మీరు వ్యభిచారం చేస్తూ ఉన్నారు? You are not yet married. మీకు ఇంకా వివాహం జరగలేదు. Then మీరు God said, Phinehas, you have done the right thing for me. అప్పుడు దేవుడు ఫినెహాసు నీవు నా కొరకు ఒక క్రమమైన పని చేశావు. Stephen had a zeal for God. స్టెఫను దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. The children of God should love God and serve God and pray to God. దేవుని ప్రజలైన వారు దేవుని ప్రేమించాలి, దేవుని సేవించాలి, దేవుని గణపరచాలి. The godliness we should increase. దేవుని భక్తిని మనం అధికం చేసుకోవాలి. ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు ఈ రోజు దేవునితో నడవాలనుకుంటున్నాను అని వారి చేతిని పైకెత్తండి. Let's pray, my brother and sister. If you take a decision, lift up your hand, one hand on your chest, open your mouth and pray to God. మీరు తీర్మానం తీసుకున్నట్లయితే ఒక చేతిని పైకి వచ్చేది గుండె పైన పెట్టుకొని నోరు తెరిచి గట్టిగా స్వరమెత్తి ప్రార్థన చేయండి. Father, touch my life, Lord. తండ్రి నా జీవితాన్ని తాకు ప్రభువా. Transform my life, నా Father. జీవితాన్ని రూపాంతరపరచు తండ్రి. Change me, Jesus. యేసు నన్ను మార్చండి ప్రభువా. Speak to me, God. నాతో మాట్లాడు దేవా. Anoint me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించండి. Transform my life, Father, నా Lord. జీవితాన్ని రూపాంతరపరచు తండ్రి. Let me walk with you. నేను నీతో నడుస్తాను ప్రభువా. Enoch walked with you. హానోకు నీతో నడిచినట్లు Abraham walked with you. అబ్రహాము నీతో నడిచాడు. As Noah walked with you. నోవహు నీతో నడిచిన ప్రకారం All of them, they had a family. వారందరూ కుటుంబాలు కలిగి ఉన్నారు. But still they made up time to walk with you, Lord. అయినను వారు నీతో నడవాలని సమయం వారు They వెచ్చించారు. spent time with you, God. నీతో సమయం గడిపారు ప్రభువా. Teach us to walk with you, నీతో Father. నడుచుట మాకు నేర్పుము తండ్రి. Teach us to worship you, God. నిన్ను ఆరాధన చేయడం మాకు నేర్పండి. Anoint me, Holy Spirit. పరిశుద్ధాత్మల మమ్మల్ని Use అభిషేకించండి. me for your glory, నీ Father. మహిమ కొరకు నన్ను వాడుకో ప్రభువా. Everyone continually pray. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థించండి. Power of God come upon you. దేవుని శక్తిని పైకి దిగి వచ్చును గాక. Holy Spirit come upon you. పరిశుద్ధాత్మని పైకి దిగి వచ్చును గాక. Ask the Lord. ప్రభువుని అడగండి. Father, give me a life transforming power. తండ్రి జీవితాన్ని రూపాంతరపరిచే శక్తి నాకు ఇవ్వండి అడగండి. Give me a new heart. నూతన హృదయం ఇవ్వండి. Give me a new mind. నూతన మనసు నాకు ఇవ్వండి. Change me, Lord. నన్ను మార్చు ప్రభువా. Teach me to walk with God. దేవునితో నడుచుట నాకు నేర్పించండి. Walk in faith. విశ్వాసములో నడుచుట. Let me walk in light. నేను వెలుగులో నడిచే విధంగా Teach me to walk in love. ప్రేమలో నడుచున్నట్లు తండ్రి Teach me, Lord. నాకు నేర్పము ప్రభువా. Hallelujah. Touch my life, నా Lord. జీవితాన్ని తాకండి తండ్రి. Let me have zeal to serve you. నిన్ను సేవించే తృష్ణ ఆసక్తి నాకు Give me ఇవ్వండి. a great zeal to worship God. దేవుని సేవించాలనే గొప్ప పౌరుషం నాకు దయచేయండి. Father, touch your people, anoint your people. తండ్రి నీ ప్రజలను తాకండి, Let your అభిషేకించండి. blessings come upon your people. ఆశీర్వాదాలు నీ ప్రజలపైకి వచ్చును గాక. As many are crying and praying, అనేకులు కన్నీటితో I see ప్రార్థిస్తున్నారు. the hand of God is coming upon you. దేవుని హస్తం నీ పైకి వచ్చును నేను I see the చూస్తున్నాను. power of God is coming upon you. దేవుని శక్తి నీ పైకి వస్తును నేను He is చూస్తున్నాను. transforming your heart. ఆయన నీ హృదయాన్ని He is రూపాంతరపరుస్తున్నాడు. giving you a new heart, నూతన హృదయం నీకు ఇస్తున్నాడు. new mind. నూతన మనస్సు. He will change your entire life.
ఆయన నీ పూర్తి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తారు. Father, touch them and bless your people. తండ్రి వారిని తాకండి, దీవించండి, Use them for your glory. నీ మహిమ కొరకు వాడుకోమని అడుగుచున్నా. Strengthen them, Jesus. బలపరచండి యేసు. Let miracles happen in their finances. వారి ఆర్థిక విషయాల్లో అద్భుతాలు జరుగును గాక. Miracles happen in their spiritual life. వారి ఆత్మీయ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. Let them have success in their future life, Lord. వారి భవిష్యత్తు జీవితంలో గొప్ప విజయం సాధించే కృప దయచేయండి. Bless them with a good health, Father. మంచి ఆరోగ్యంతో దీవించండి ప్రభువా. With a good health you bless them. మంచి ఆరోగ్యంతో వారిని దీవించండి. With a sound mind. మంచి మనసునివ్వండి. Let there be peace in their house. వారి కుటుంబాల్లో సమాధానమునివ్వండి. Strengthen them and use them. వారిని బలపరచండి, వాడుకోనండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. యేసు నామములో ప్రభుతో నడిచే మనసు దేవుడు మీకు దయచేయును గాక. సువార్త అండి. కుంచునపల్లి నుంచి వచ్చాను. తాడాపల్లి మండలం, గుంటూరు జిల్లా. మరి నాకు 20 సంవత్సరాల నుంచి కూడా ఎడమ కాలంతా జాల నడిచినట్టుగా నొప్పిగా ఉంటది. కానీ ఇప్పుడు ప్రార్థన చేసినాక టిఫిన్ పాల్ గారు ఈ కాలంతా నొప్పి తగ్గిపోయిందండి. నా పేరు ఆదిశేష్ అండి. నేను లారీ డ్రైవర్ని. బైబిల్ చదువుకుంటానండి. ఒక్కొక్క అక్షరం నిదానంగా చదువుకుంటాను. ఆ ఒక్క అక్షరం కూడా కనపడక చాలా బాధపడేవాడిని. ఈ రోజు మంచి స్వస్థత ఇచ్చాడు దేవుడు బైబిల్ చదువుకోవడానికి. అప్పటికి నేను చెక్ చేసుకున్నానండి. బైబిల్ తీసి అక్షరాలన్నీ చాలా విడివిడిగా చూసుకున్నాను. చాలా క్లారిటీగా చక్కగా దేవుడు మంచి స్వస్థత ఇచ్చాడు. ఆయన ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ ఆత్మలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించి నీకు రక్షణ ఇవ్వాలని, నీ ఆత్మకు మోక్షం ఇవ్వాలని, నీ జీవితాన్ని వెలిగించాలని, నీ పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తన చేతులను చాపి పిలుస్తున్నాడు. ఈ రోజు గుడ్ ఫ్రైడే. కారణం ఏంటి? యేసు మరణిస్తే ఎలా మంచి శుక్రవారంగా మారింది? కారణం ప్రతి మనిషి పాప శాపాన్ని తొలగించిన రోజు. యేసుని ఆత్మలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగిస్తాడు. పాప క్షమాపణ లేకపోతే నరకం తప్పదని వాక్యం సెలవిస్తుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని. ఆ భయంకరమైన నరక అగ్నిలోనికి ఎవరు వెళ్ళకూడదని ప్రతి వ్యక్తి మారు మనసు పొంది, ఇదిగో యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము అని పిలిస్తే నీ ఆత్మకు రక్షణ ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేక గుడ్ ఫ్రైడే గాస్పల్ ర్యాలీ మార్చ్ 25వ తేదీ ఉదయం 6 గంటలకు. ప్రత్యేక గమనిక, గాస్పల్ ర్యాలీ అనంతరం ఉదయం 10 గంటలకు దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారిచే ప్రత్యేక గుడ్ ఫ్రైడే వాక్య సందేశం అందించబడును. ర్యాలీ జరుగు స్థలములు: సికింద్రాబాద్ లో వైస్రాయ్ అండ్ కేజీఆర్ గార్డెన్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్టాండ్ ఆపోజిట్ లైన్, సికింద్రాబాద్. విశాఖపట్నంలో వాక్ ఫర్ జీసస్, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. వివరములకు 8008777300. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెనాశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. ఆయన నీవు వాగ్దానం చేసి ఉన్నావు. నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాను. నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మా చిరునామా పీజే ఎస్ పాల్, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరీ అపార్ట్మెంట్స్, beside HP petrol pump, Mettuguda, Secunderabad 5,17,000.